మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి దారితీసిన పరిస్థితులపై అనుమానాలు వస్తున్నాయి. తాజాగా ఎన్సీపీకి చెందిన రోహిత్ పవార్ ఈ సందేహాలు వ్యక్తం చేశారు. వాస్తవానికి బారామతికి కారులో వెళ్లాలన్నది అజిత్ పవార్ ప్లాన్ అని రోహిత్ వెల్లడించారు. అయితే చివరి నిమిషంలో రోడ్ జర్నీ క్యాన్సిల్ అయ్యిందన్నారు. అలాగే ఆఖరి నిమిషంలో పైలట్లను మార్చారని రోహిత్ ఆరోపించారు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల కిందట అజిత్ పవార్ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలాగే శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై వరుస అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన రోహిత్ పవార్ కొన్ని అనుమానాలు లేవనెత్తారు. వాస్తవానికి బారామతికి కారులో వెళ్లాలన్నది అజిత్ పవార్ ప్లాన్ అని రోహిత్ పవార్ వెల్లడించారు. అయితే చివరి నిమిషంలో రోడ్ జర్నీ క్యాన్సిల్ అయిందన్నారు. అప్పటికప్పుడు హడావిడిగా హెలికాప్టర్లో బారామతికి అజిత్ పవార్ బయలుదేరారని రోహిత్ పవార్ వెల్లడించారు. అసలు ఆఖరి నిమిషంలో రోడ్ జర్నీని ఎందుకు క్యాన్సిల్ చేశారో ఇప్పటివరకు ఎవరికీ తెలియడం లేదన్నారు. రోడ్ జర్నీ క్యాన్సిల్ అవడం వెనుక ఏదో మతలబు ఉందా అనే అనుమానాలు వస్తున్నాయని రోహిత్ పేర్కొన్నారు. కథ అక్కడితో ఆగలేదు. అజిత్ పవార్ ప్రయాణించిన హెలికాప్టర్లు కూడా ఆఖరి నిమిషంలో పైలట్లను మార్చారని తనకు సమాచారం అందిందన్నారు. సహజంగా ఉప ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్కు పైలట్ ఎవరు, కో పైలట్ ఎవరు అనేది ముందుగానే నిర్ణయిస్తారని రోహిత్ వెల్లడించారు. అయితే అజిత్ పవార్ ప్రయాణించిన హెలికాప్టర్లో అది జరగలేదన్నారు. ముందుగా ఫిక్స్ అయిన పైలట్ అలాగే కో పైలట్ను చివరి నిమిషంలో మార్చేశారని రోహిత్ పేర్కొన్నారు. ఇలా చివరి నిమిషంలో పైలట్లను మార్చడానికి గల కారణాలపై ఇప్పటివరకు ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదన్నారు రోహిత్. అలాగే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు భూమి మీద ల్యాండ్ చేయడానికి అనేక సేఫ్ ప్లేసెస్ ఉన్నాయన్నారు రోహిత్. సదరు సురక్షిత ప్రాంతాలను కాదని రిస్క్తో కూడిన ప్రాంతంలో హెలికాప్టర్ను పైలట్ ల్యాండ్ చేశారని రోహిత్ ఆరోపించారు. ఇలా సురక్షితం కాని ప్రాంతంలో హెలికాప్టర్ను పైలట్ ల్యాండ్ చేయడం అనేక అనుమానాలకు దారి తీస్తోందని రోహిత్ పవార్ వెల్లడించారు. మొత్తం మీద అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదం ఘటనను నిశితంగా పరిశీలిస్తే ఏదో జరిగిందనే సందేహాలు కలుగుతున్నాయన్నారు రోహిత్ పవార్. ఈ నేపథ్యంలో సదరు సందేహాలను తీర్చాల్సిన బాధ్యత మహారాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు ఆయన. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ ప్రమాద ఘటనను నిశితంగా పరిశీలిస్తే అజిత్ పవార్ మరణం వెనుక కుట్ర జరిగిందన్న అనుమానాలు వస్తున్నాయని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మమతా డిమాండ్ చేశారు. కాగా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ కూడా కొన్ని రోజుల కిందట అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం. అజిత్ పవార్ మరణానికి ఎవరైనా కుట్ర చేశారా అనే సందేహాలు వస్తున్నాయన్నారు. జనవరి 28న హెలికాప్టర్ ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా హెలికాప్టర్ ప్రమాదంపై ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అంశాలను గమనిస్తే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు ఎంపీ సంజయ్ రౌత్. మొత్తంగా అజిత్ పవార్ మరణం వెనుక కుట్ర కోణం ఉందా అనేక సందేహాలు వస్తున్నాయని సంజయ్ రౌత్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ విమాన ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తులోనే అసలు విషయాలు బయటపడతాయన్నారు. నిజానిజాలు వెలుగు చూస్తాయన్నారు. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీపై సంజయ్ రౌత్ పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా అజిత్ పవార్ దుర్మరణం తర్వాత ఒక దశలో 2 నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలు విలీనం కావడానికి రంగం సిద్ధమైంది. అయితే ఈ విలీన ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిందన్న ప్రచారం జోరుగా నడిచింది. అంటే 2 ఎన్సీపీలు విలీనమైతే మహారాష్ట్రలో సదరు పార్టీ ఒక బలీయ శక్తిగా తయారవుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో జోరుగా నడిచింది. కాగా
అజిత్ పవార్కు ఒక మాస్ లీడర్గా మహారాష్ట్రలో పేరుంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ భీష్మాచార్యుడి లాంటివారు. అంతటి శక్తివంతమైన శరద్ పవార్ను ఢీకొని బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకుని రాజకీయంగా మనుగడ సాగించారు అజిత్ పవార్. అయితే ఇదేమంత చిన్న విషయం కాదు. కాగా 2022లో అజిత్ పవార్ వెంట నడిచిన ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ అదే పార్టీలో ఉన్నారు. అంతేకాదు, కిందటిసారి జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ తగినన్ని సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఇదిలా ఉంటే అజిత్ పవార్ మరణం తర్వాత అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా రికార్డు సృష్టించారు. సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఎన్సీపీ నాయకులు అజిత్ పవార్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా కిందటిసారి లోక్సభ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై సునేత్రా పవార్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సునేత్రా పవార్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగింది. ఏదేమైనా అజిత్ పవార్ మరణం వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు వరుసగా వస్తున్నాయి.